బీసీ రిజర్వేషన్ల గురించి ఎవరైతే ఆత్మహత్య బలిదానం చేసుకున్నాడో సో ఆయనకు సంబంధించినటువంటి పాపం సాయి ఈశ్వరాచార్య ఎవరైతే ఉన్నారో తను నిన్న గాంధీ ఆసుపత్రిలో అకాల మరణం చెందడం జరిగింది. సో వారికి కాలోజిటీ పక్షాన మా పక్షాన వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. సో వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి ప్రకటిస్తూ ఉంది కాలోజీ టీవీ. నిజంగా బీసీ రిజర్వేషన్ల గురించి ఇలా బలిదానాలు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే ఈరోజు గద్దెనెక్కినటువంటి కేసీఆర్ 1200 మంది అమరవీరుల కుటుంబాలను ఈరోజు అబాసు పాలు చేసి వారికి కనీసమైనటువంటి గుర్తింపు లేకుండా చేసి కేవలం తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా ఈరోజు తన కుటుంబం ఒక్కటే తెలంగాణ తెచ్చింది అనే కోణంలో ప్రచారం చేసుకున్నాడు. సో దానికి సంబంధించి చరిత్ర కూడా అట్లే రాసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో అది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఒక ప్రాంతం కోసం, ప్రాంత హక్కుల కోసం ఈరోజు ఒక ప్రాణాన్ని తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా అలా చేయకూడదు వాస్తవంగా. కానీ ఎమోషనల్గా తీసుకెళ్ళినటువంటి ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, ఆ ఎమోషనల్గా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయడం వల్ల తెలంగాణకు ఏదో అయిపోతుంది, తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైనా ఒకటి చేయాలనే కోణంలో ఒక బలహీనమైనటువంటి మానసిక స్థితికి వెళ్ళి 1200 మంది అమరులై 1200 వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రోడ్డున పడేసినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో వారికి ఏమైనా న్యాయం జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో అంటే శూన్యం. వాళ్ళకి ఏం జరగలేదు. వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా అంటే ఏమీ లేదు, అది కూడా శూన్యం. సో ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, మీరు బీసీ ఉద్యమం కోసం సైనికులుగా యోధులుగా పోరాడండి. ఎదురొడ్డి నిలబడి పోరాడండి. ప్రస్తుతం మీరు ఒక బలహీనమైనటువంటి మానసిక స్థితిలోకి పోయి బీసీలకు రిజర్వేషన్లు రావు అనేటువంటి బలహీనమైన స్థితిలోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవడం, బలిదానాలు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. మీరు ఒకవేళ నిజంగా మీరు బలిదానం చేసుకున్నారు, బీసీ రిజర్వ్ సాధ్యమైనవి, ఏ బీసీ అయినా గుర్తిస్తాడు మిమ్మల్ని? ఏ బీసీ నాయకుడైన ఉద్యమ నాయకుడు గుర్తిస్తాడా? ఈరోజు మీరు బలిదానం చేసుకుంటే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ బీసీ కదా, స్పందించిండా? మధుయాష్కి గౌడ్ బీసీ కదా, స్పందించిండా? పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ కదా, స్పందించిండా? ఆది శ్రీనివాస్ బీసీ కదా, స్పందించిండా? కొండా సురేఖ బీసీ కదా, స్పందించిందా? ఎవరు స్పందించారు? బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా స్పందించరా? బీజేపీలో ఎవరు స్పందించరా? బీజేపీలో కేవలం ఈటల రాజేంద్ర తప్పితే ఎవరు కూడా స్పందించలేదు. బండి సంజయ్ స్పందించిండా? అరవింద్ స్పందించిండా? ఎవరు స్పందించారు? ఇప్పుడే మిమ్మల్ని బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. రేపు బీసీ రిజర్వేషన్లో వచ్చిన తర్వాత మిమ్మల్ని పట్టించుకుంటారా? గుర్తుపెట్టుకుంటారా? దయచేసి గమనించండి. ఇలాంటివన్నీ ఉద్యమంలో నిజంగా నిజాయితీగా మీరు ఉద్యమం చేయాలనుకుంటే యోధుల్లాగా, సైనికుల్లాగా ఈరోజు మీరు ఉద్యమం చేయండి. హిడ్మాలుగా మారండి, తప్పేమీ లేదు. ఆ ప్రాంత హక్కుల కోసం, వారి యొక్క లెజిటిమేట్ హక్కుల కోసం హిడ్మాలుగా మారడంలో తప్పలేదు. అలా యుద్ధ క్షేత్రంలోకి పోయి మీరు వీరమరణం పొందండి తప్ప ఈరోజు బలహీనమైనటువంటి మానసిక స్థితిలోకి పోవడం మంచి పద్ధతి కాదు. నిజంగా ఒక యుద్ధ క్షేత్రంలోకి దిగి పోరాడాలి. సరే, అది తర్వాత చావో రేవో అనే తర్వాత సంగతి, కానీ యుద్ధ క్షేత్రం దిగాలి కదా. అలా పోరాటంలోకి దిగాలనేది మా యొక్క ఈరోజు మేము కోరుకుంటా ఉన్నాం. కానీ విషయం ఏంటంటే ఒక ఎవరో స్పీచ్ ఇచ్చారని చెప్పేసి, ఎవరో ఏదో ఉద్రేకపరిచని చెప్పేసి మీరు దయచేసి వాళ్ళ మాటలకు లొంగి మీరు బలిదానాలు చేసుకోకండి. 1969 ఉద్యమంలో ఆ రోజు తెలుగుదేశ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు గురైనరు. ఎందుకు? ఆనాడు పాలకులు పెట్టినటువంటి కాల్పులకు ఈరోజు యోధుల్లాగా పోరాడారు. అందుకే వాళ్ళు ఆ 369 మంది ఇప్పుడు కూడా చరిత్రలో ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 1200 మంది చరిత్రలో ఎందుకు లేరు అంటే ఒక బలిదానాలు తమకు తాగు చేసుకోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది కావచ్చు. దయచేసి బీసీల ఉద్యమం కోసం కావచ్చు, 42% రిజర్వేషన్ కోసం కావచ్చు, ఎవరు కూడా బలిదానం చేసుకోవాల్సిన అవసరం లేదు. యోధుల్లాగా పోరాడదాం, సైనికుల్లాగా పోరాడదాం అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా లేదు కాబట్టి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టు పార్టీ ద్వారా తుపాకులు పట్టేసి ఈరోజు మీ యొక్క ఆనాడు ఉద్యమకారుగా తయారయ్యారు. కానీ ఇప్పుడు తుపాకులు అవసరం లేదు, మావోయిస్టు పార్టీలు అవసరం లేదు. మన చేతిలో సోషల్ మీడియా అనేటువంటి ఒక ఆయుధం ఉంది. ఆ సోషల్ మీడియా ద్వారా మీరు ఎంత బలంగా యోధులుగా కొట్లాడచ్చు అంటే అంత బలంగా యోధులుగా కొట్లాడచ్చు.
నిజంగా సోషల్ మీడియా అనేది ఇప్పుడున్నటువంటి తరానికి ఒక మావోయిస్టుల పార్టీకి సంబంధించినటువంటి ఒక వెపన్ లాంటిది. అలాంటి వెపన్ను మీరు కరెక్ట్ వేలో యూజ్ చేయాల్సిందిగా ఈరోజు కాలోజిటీ పక్షాన్ని కోరుతా ఉన్నాం. ఎవరు కూడా బలిదానాలు చేసుకోవద్దు. ఇంకొక బలిదానం తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఉండొద్దు బీసీల కోసం. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కోసం యోధులాగా సైనికులాగా మనందరం కూడా పోరాడదాం. సో ఇది మా ఇంటెన్షన్. సో ఆ దిశగా అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.